లాంగ్ టర్మ్ మీటింగ్స్లో వాడు 20 సంవత్సరాలు ఒక పోలీస్ మ్యాన్ తెలుగు ఇంగ్లీష్ మాటల్లో ఆఫ్టర్ 20 years. అయితే 20 years అనేది సామాన్యమైన పీరియడ్ కాదు, చాలా సుదీర్ఘమైన కాలమే ఒక మనిషి జీవితం. ఇక్కడ ముందుగా మీ అందరినీ ఈ యొక్క ఆత్మీయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి సంకల్పం ఎవరి మనసులో ఎంత కలిగిందో దాన్ని ఎంత విశ్వపరిచి ఇక్కడ అందరినీ సమావేశపడతారు వాళ్ళెవరో అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఈ 20 సంవత్సరాల కాలము చాలా నేర్చుకుంటుంది. మీకు చిన్నప్పుడు మీరు విద్యాలయంలో నేర్చుకున్నటువంటి విషయాల కంటే కూడా మీ జీవితం, మీ అనుభవాలు మీకు చాలా చాలా నేర్పించి ఉంటాయి. మాలో పెద్దగా మార్పు ఏమీ ఉండదు, సెటిల్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో ఆనాటి మిమ్మల్ని మేము వెతుక్కోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అంటే భౌతికంగా కొంచెం మార్పు వచ్చేస్తుంది. నిర్మల రాగానే నా పేరు చెప్పండి, నాకు టెస్ట్ పెట్టింది. పాస్ అయ్యాను కాకపోతే కొంచెం చిన్నప్పుడు ఎంత చిన్నగా ఉంది ఆ పాపని ఎలాగ ఎత్తుకున్నదో తన కూతుర్ని, అలాగా అంత చిన్నప్పుడు చక్కగా పాటలు పాడేది. ప్రతి ఆగస్టు 15కి 26 జనవరికి వచ్చిందంటే మనం సాంగ్స్ వేరే ఎక్కడో కాకుండా మనమే రాసుకొని ప్రాక్టీస్ చేసి అదే పాట. ఇప్పుడుంటే ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ఇది టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, మనం నేర్పించాల్సిన అవసరం లేదు, పిల్లలే ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. ఆ రోజుల్లో మనకు అదే మార్చింది. అలా చాలా పాటలు పాడారు మీరు. తెలుగు మీడియంలో ఉన్నంత వరకు చాలా వరకు ఆ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఇంగ్లీష్ మీడియం వచ్చేసిన తర్వాత కొంచెం కాంప్లికేట్ మారుతుంది. అది అభివృద్ధి, అది అభినందించదగిన విషయం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను అమ్మాయి పెట్టి పరీక్షలో పాస్ అయ్యాను గుర్తుంటాను. నేను ఎప్పుడు కూడా కాకపోతే క్యాప్చర్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటాను తప్ప నేను ఎప్పుడు లక్ష్యం చేస్తున్నాను. చాలా ఉన్నాయమ్మా. మీకు ముందు బ్యాచ్, మీ తర్వాత బ్యాచ్ విద్యార్థులు. ఇప్పుడు మీ 37వ విద్యా సంవత్సరం, 37వ విద్యా సంవత్సరం శ్రీ సరస్వతి విద్యాలయం. భగవంతుడు చల్లగా కరుణిస్తే మరొక 40-45 సంవత్సరాల వరకు శ్రీ సరస్వతి విద్యాలయం ఇలాగే విద్యాసేవలను అందిస్తూ మీలాంటి ఉత్తమమైనటువంటి పౌరులను, సంస్కారవంతమైనటువంటి పౌరులను సమాజానికి అందిస్తుందని ఆశిస్తున్నాం. అప్పటికి ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ ఆశయం నెరవేరాలని భగవంతుని కోరుకుంటున్నాం. అలాగే నేను ఎప్పుడు కూడా ఒక తండ్రి తన పిల్లలు తనకంటే ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు. పుత్రోత్సాహం ఎప్పుడంటే తన పిల్లలను 10 మంది పొగుడుతూ ఉన్నప్పుడు, పుట్టినప్పుడే కదా మనం చిన్నప్పుడు 10 నేర్చుకున్నాం. తన పిల్లలను గురించి 10 మంది చెప్పుకుంటూ పొగుడుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులు ఉంది. అది నిజమైన పుత్రోత్సాహం. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ కంటే మా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు. అసలు నిజమైన గురువులు మీ తల్లిదండ్రులే. ఫస్ట్ పేరెంట్స్, ఫస్ట్ టీచర్స్. మీ పేరెంట్సే మొదటి ఉపాధ్యాయులు. వారే
ఇప్పుడు ఆ అమ్మాయి తన కూతురికి ఫలానా నేర్పిస్తూ ఉంటుంది. ఆమె తొలి గురువు. అకార ఉకార మకారాలు ఓంకారాలతో అమ్మ అనే పదం ఏర్పడుతుంది. ఆమె తొలి గురువు. కాబట్టి మీ యొక్క పేరెంట్సే మీ యొక్క తొలి గురువు. ఆ తర్వాత మీకు సరైనటువంటి మార్గదర్శనం చేయడం కోసం సరైనటువంటి స్థానానికి తీసుకొచ్చి బడికి అప్పగించుంటారు. ఆ బడిలో మీకు ఆచార్యులు, టీచర్స్, గురువులుగా మీకు మార్గదర్శనం చేస్తూ శిక్షణ ఇస్తూ ఉంటారు. ఆ శిక్షణలో ఒక్కొక్కసారి శిక్షలు కూడా విధిస్తూ ఉంటారు. అది మీకు ఆ వయసులో శిక్షగా అనిపిస్తుంది తప్ప అది శిక్షణగా మీరు భావిస్తారు. తప్పదు. ఇంతకుముందు ఒక విద్యార్థి చెప్పాడు, ఒక అందమైన శిల్పాన్ని చెక్కాలి అంటే శిల విడిగబలిగా తప్పదు. అలాగే మా ఉపాధ్యాయులకు అందరికీ కూడా, ఎవరికి కూడా మా విద్యార్థులపైన కోపతాపాలు ఉండవు. కేవలం ఒకే లక్ష్యం, మా విద్యార్థి మాకంటే ఉన్నత స్థితిలో ఉండాలి, అందరి చేత గౌరవించబడాలి, ఆదరించబడాలి. సరస్వతి విద్యాలయంలో చదివినటువంటి యొక్క ప్రతి విద్యార్థి కూడా సమాజానికి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా నిలబడాలి. సరస్వతి విద్యావనంలో మలిచిన ప్రతి మొక్క కూడా సమాజానికి మంచి నీడను, ఫలాలను, ఆశ్రయాన్ని అందించాలి అనేది మా లక్ష్యం.